ఈరోజు నా పైన పెట్టిన విశ్వాసాన్ని వీగిపోయేటట్టు మా గౌరవ కౌన్సిలర్స్ కానీ వైస్ చైర్మన్స్ అందరూ కూడా నాకు మద్దతు తెలిపి నాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో భాగంగా ముఖ్య భూమిక నడిపిన మా నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఈ ప్రొసీజర్లు భాగంగా మాకు సహాయ సహకారాలు అందించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారికి మరియు మాకు అండగా నిలిచిన పేరుగ మురళీధర్ గారికి మరియు వైసీపీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు మా గౌరవ కౌన్సిలర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ గౌరవాన్ని ఈ హోదాన్ని కల్పించారు. దీన్ని కొనసాగించడానికి వారికి విధేయులుగా ఉండడానికి మాకు మరోసారి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఒకటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ పార్టీకి ఎప్పుడు విధేయతగా ఉంటాము, అందరూ కలిసికట్టుగా ఉంటాము అనడానికి ఈ విజయం మరో నిదర్శనంగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్రంలో తొలి అవిశ్వాస తీర్మానం మరి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవం, నిబద్ధత అన్నీ కలిసి దృఢమైన సంకల్పంతో ఈరోజు మా కౌన్సిలర్లు గొప్పగా ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని, అదే రకంగా ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు రామ్ కుమార్ రెడ్డి గారి డిసిప్లైన్, నిబద్ధత కలిసి ఈరోజు పార్టీకి గొప్ప విజయదుందది నిరూపించాము. 2029 ఎలక్షన్ వాతావరణం ఇప్పుడే కనబడింది. ఇక్కడ చాలా గొప్ప వాతావరణం కనబడేది. నిజంగా గతంలో ఒక ఆయన మాకు సంబంధం లేదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మాట్లాడారు. మాకు 25 మంది కలిసినటువంటి మున్సిపాలిటీలో మరియు మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ అయినప్పుడు ఏ పార్టీ అతి ఉత్సాహంతో అందితే జుట్టు లేకపోతే ఇంకోటి అన్నట్టుగా ఉత్సాహం ఎవరు ప్రదర్శించారు, మళ్ళీ ప్రజలకే ఉపచెప్తున్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు అంటున్నారు. అంటే ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలంటే ఎవరు అనుకుంటున్నారా? మీ కష్టాలన్నీ తెలుసు. ప్రశాంతంగా జరిగిపోతున్నటువంటి మున్సిపాలిటీలో కొంతమందిని నయానం లాక్కొని ఏదో ఊహలకు అందన విధంగా మరి మీరు ప్రయత్నం చేసి ఫెయిల్యూర్ అయినారు, అట్టర్ ఫెయిల్యూర్ అయినారు. కాబట్టి నేను చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఆత్మవిశ్వాసం. నిజంగా రాష్ట్రమంతా కూడా జగనన్న మీద ఇంత గొప్పగా ఆత్మవిశ్వాసం, మరి ఎన్నికైనబడినటువంటి ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అందరూ ఇంత గొప్పగా ఆయనకి అండగా నిలబడడం 2029 లేదా ముందు ఎలక్షన్లు పెద్దలు చెప్పినట్టుగా 2020 ఎలక్షన్కి ఆ వాతావరణం కనిపించడం చాలా ఊరికే ఎవరో ఒకరి మీద నెపం చేయడం కాదు. మోటుకునే ధైర్యం ఉంటే మోటుకోవాలి, లేదంటే గౌరవప్రదంగా వదలాలి. అపాస్పాలు అవడం కరెక్ట్ కాదు. అపాస్పాలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అనే సందర్భంగా స్పష్టం చేస్తూ మా దృఢమైన విశ్వాసం, దృఢమైన సంకల్పం కలిగినటువంటి మా కౌన్సిలర్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోనే ఏప్రిల్ 9
ఒక గుర్తుండిపోయే రోజు. ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, అబద్ధాలు చెప్పే అధికారం పీఠం ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడా గుర్తుండిపోతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈరోజు. అధికార దుర్వినియోగం ఏ రేంజ్లో చేయగలము అనే ధీమాతో 25 మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది. రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది, మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం. 25 మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు. తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది, కేసులు పెడతామని భయభ్రాంతులు చేసింది. పాత కేసులు ఏమన్నా ఉంటే తిరుగుదోడి జైలుకి పంపిస్తామని బెదిరించింది. ఇవి వాస్తవం. తెర వెనక నుంచి చేస్తూ ఉన్నారు, కానీ ఇది వాస్తవం. ఏ రోజు బయటపడలా. తెర వెనక మంతనాలు, అధికార దుర్వినియోగం. కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్ళారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ న్యూస్. అంటే ఒక నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని కౌన్సిలర్స్ని అపహరించి పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు. సంతోషం. దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. కలెక్టర్ గారి దగ్గరికి పోయారు, వాయిదా వేయమని అడిగారు. అంటే మా కుట్రలకి, మా కుతంత్రాలకి, మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి. రాజ్యాంగం ప్రకారం, రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు, ఇచ్చిన డేట్ ప్రకారమే జరగాలి అన్నారు. అవిశ్వాసం తీర్మానం మీద ఈరోజు సమావేశం జరిగింది. స్కోర్ వచ్చి 19-0. ఒక పక్క 19, ఒక పక్క 0. తీర్మానం వీగిపోయింది. 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారో, చైర్మన్గా నక్కా భానుప్రియని ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేశారు. 19 మంది. ప్రయత్నాలు వీగిపోయినాయి. మాకు సంబంధం లేదు అని అంటే ప్రజలందరూ చూస్తూ ఉండరు. అదే
మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు మార్చారు అంటారు. ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్లో ఎవరెవరు వెళ్ళారు అనేది వచ్చింది. సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం జరిగింది. ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అడుగు. మాకు ప్రజల మద్దతు ఉంది. 40% ఓట్లు మొన్న కూడా మాకు పడ్డాయి. ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు నిన్న. అది ఎవరిచ్చారు? లెటర్ లేదు, పార్టీ లేదు, కింద పేరు లేదు. దాని మీద కమెంట్ చేస్తే మళ్ళీ మేము అది కాదు అనే ఆస్కారం ఉంది. కాబట్టి దాని జోలికైతే నేను వెళ్ళను. అధికారికంగా ఎవరైనా ఇస్తే దాని మీద నేను కమెంట్ చేస్తాను. కానీ నిజం, నిబద్ధత, విలువలు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటాడు. దానికి కట్టుబడి వెంకటగిరి పట్టణ కౌన్సిలర్స్ అందరూ ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టిన చైర్పర్సన్ని కంటిన్యూ చేయడానికి నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పతనానికి నాంది 27లో జరగబో జమిలీ ఎలక్షన్స్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఓటేసి గెలిపించడానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఊళ్ళూరుతున్నారు. అందుకని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు గుర్తుండిపోదు. కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పగలుగుతా, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, అది ఎంపీటీసీలు అయి ఉండొచ్చు, జెడ్పీటీసీలు అయి ఉండొచ్చు, ఎంపీపీలు, కౌన్సిలర్స్, మేయర్లు, కార్పొరేటర్లు, వారిని దించేసి ఈ అవిశ్వాస తీర్మానాలు పెట్టేదానికన్నా ప్రజల విశ్వాసం ఎలా పొందాలని దాని మీద ఆలోచించండి. మీరు హామీలు ఇచ్చారు, అది ఎలా నెరవేర్చాలో దాని మీద దృష్టి పెట్టండి. ప్రజలు ఆల్రెడీ గుర్తించారు. ఊటకపు హామీలు మిమ్మల్ని గద్దె దించడం ఖాయం. ఏదో ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. ఇప్పుడు ఏకరవ పెట్టాలంటే ఏ హామీ నెరవేర్చలేదు. ఒక పెన్షన్ తప్ప. అది ఇచ్చామనే కానీ ఈసారి కొంచెం వివరంగా మీకు డీటెయిల్గా ఇంకా చెప్తా. ఎందుకంటే ఎన్ని పెన్షన్లు కోత పెట్టారు. 3,000 4,000 పెంచామంటున్నారు, కానీ కోత ఎంత పెట్టారు? నాకు ఒక పదవి ఇచ్చారు మా అధినేత ఎడ్యుకేషన్ సంబంధించి. ఆ ఒక్క పాయింట్ చెప్తా మీకు. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా, అంటే అబద్ధాలు ఎలా చెప్తారంటే ఎక్కడో ప్రెస్ మీట్లో కాదు, అసెంబ్లీ సాక్షిగా రికార్డ్స్ కూడా ఉంటాయి. గత ప్రభుత్వం 16 నెలలు తీసుకుంది రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి, నన్ను ఎందుకు తొందర పెడుతున్నారు అన్నారు. 19లో 2,200 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది. మార్చి 30, 2020 కల్లా జగన్మోహన్ రెడ్డి గారు 4,300 కోట్లు, అంటే బకాయిలతో పాటు ప్రజెంట్ అప్ టు డేట్ చేసి మార్చి 30, 2020 మీరు చెక్ చేయండి, 4,300 కోట్లతో అప్ టు డేట్ చేశారు. 16 నెలలు తీసుకోలే. కానీ అసెంబ్లీ సాక్షిగా మా మంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
బకాయిలు 2,800 కోట్లు అన్నారు. అవును, 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం 2,200 అంటే పూర్తి రీయింబర్స్మెంట్ ఇచ్చినందువల్ల పెరిగి 2,800 కోట్లు పక్క సంవత్సరంలో పడింది. కరెంటు 3 క్వార్టర్లు అయినాయి మార్చికి. మొత్తం కలిపి ఎంత ఇచ్చారు? పాత బకాయి ఊసే ఎత్తలేదు. కొత్త దానిలో ఒకే ఒక క్వార్టర్ అంటే 780 కోట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 4,300 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం 780. ప్రతి రంగంలో రైతు, అది ఏ పంట అయినా సరే, నష్టపోని రైతు లేడు. అందుకనే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పతనానికి ఇది నాంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ విజయం, ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది. మరొకసారి మా అధినేత ముఖ్యమంత్రి అవుతారు. జనం హర్షించారు మొదటి రౌండ్లోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆయన వెంటే నడుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ, వెంకటగిరి పట్టణ పుర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మీరు గెలిపించిన కౌన్సిలర్స్ నిబద్ధతతో పార్టీ వెంటే నడిచారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మా 25 మంది కౌన్సిలర్లు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారే. కానీ తెలుగుదేశం పార్టీ కుట్రలు చేయడంలో భాగంగా ఇలా డివిజన్ తీసుకొచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టించడం జరిగింది. దీన్ని సమర్థవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 19 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఎదురుమల్లి రామ్ కుమార్ అన్న మీద నమ్మకంతో, అలాగే ప్రజల నుంచి వచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెడుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. తిరిగి ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయే విధంగా నిర్ణయించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కూడా వెంకటగిరి పట్టణానికి సంబంధించి ఇంకా ఉత్సాహంగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేయడంలో, అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడంలో చిత్తశుద్ధి ప్రదర్శిస్తారని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతూ, మరోసారి ఇలాంటి రాజకీయ దిగ్దాసు కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి